హాయ్! హలో! నమస్తే. ఈరోజు ఒక చిన్న పూజ వ్లాగ్ అండ్ బాల్కనీలో ఉన్న మొక్కలు చూపిస్తున్నాను. లాస్ట్ వీడియోస్‌లో ఏదో వీడియోలో కమెంట్ వచ్చిందండి. అందుకే చూపిస్తున్నాను అనమాట. బాల్కనీలో ఉన్న మొక్కలు చూపించమని. ఇది చాలా చిన్న బాల్కనీ అండి. ఇందులో కూడా ఎక్కువ మనీ ప్లాంట్సే ఉంటాయి. ఎందుకంటే వేరే ప్లాంట్స్ అనుకోండి కేర్ చేయడం అంత ఈజీ కాదు కదా! అందుకని నేను ఎక్కువ మనీ ప్లాంట్‌నే ఇక్కడ బాల్కనీలో పెట్టాను. చూడడానికి కూడా బాగుంటుందని. బాల్కనీలో అయితే మనీ ప్లాంట్స్, తులసి మొక్కలు, మందారం ప్లాంట్ ఒకటి, షో ప్లాంట్ ఒకటి ఉంటుందండి. అంతేనండి. అలాగే రీసెంట్‌గా కాకరకాయ మొక్క ఒకటి వచ్చింది. అందులో కాకరకాయ కాసింది. అది లెమన్ యెల్లో టైప్‌లో కలర్‌లో వచ్చిందనమాట. చాలా బాగుంది చూడడానికి. మీకు చూపిస్తున్నాను అందుకే. సో బాల్కనీ విశేషాలైతే అదండి. ప్రసాదం కోసం అయితే బెల్లమన్నం చేస్తున్నాను. పూజ కోసం ఈరోజు తులసి మాలతో వెంకటేశ్వర స్వామికి పూజ చేస్తున్నాను. అలాగే పిండి దీపాలతో దీపాలు పెడుతున్నాను. మరి నేను పూజ ఎలా చేసుకుంటానో చూసేయండి. వెంకటేశ్వర స్వామికి అలంకరణ అంటే బాగా ఇష్టమని అంటారు కదా! సో అందుకే తులసి మాల వేశాను. అలాగే పూలతో మాల కూడా వేశాననమాట. అండ్ పిండి దీపాలు అన్నీ సిద్ధంగా ఉన్నాయి. పిండి దీపాలు కొంతమందికి పగుళ్ళు వస్తాయి అంటుంటారు. ఒకవేళ మీకు ఈ వీడియో కావాలంటే చెప్పండి, నేను షేర్ చేస్తాను. ఓకేనా? ఇంటి గుమ్మం ముందు క్లీన్ చేసి ముగ్గులు వేసుకోవడం, అలాగే తులసమ్మ దగ్గర కూడా క్లీన్ చేసి ముగ్గులు పెట్టేయడం లాంటి పనులన్నీ నేను ముందు రోజే ప్లాన్ చేసుకుంటానండి. పూజ రోజు మనం అన్నీ చేయాలంటే చాలా లేట్ అయిపోతుంది కదా! సో టైంకి మనం పూజ చేసుకోలేము. అందుకని నేను ఇలా ప్లాన్ చేసుకుంటాను. ఇలా ముందు రోజే కొన్ని ప్లానింగ్స్ చేసుకోవడం వల్ల, కొన్ని పనులు చేసి పెట్టుకోవడం వల్ల మనం మార్నింగ్ ఈజీగా, త్వరగా పూజ చేసుకోవచ్చు. స్ట్రెస్ లేకుండా ఉంటుంది. యూట్యూబ్‌లో ఈ రోజుల్లో ఏదేదో చెప్తున్నారు కదా! నేను అవన్నీ అయితే అస్సలు పట్టించుకోనండి. నా వర్క్‌ని బట్టి నేను ఫాలో అయిపోతూ ఉంటాను. సో ఇదండి ఇవాల్టి వీడియో అయితే. నచ్చితే లైక్ చేయండి. ఛానల్‌ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. టాటా. బాయ్.